లెంట్ అనగా శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో మనకు గుర్తుకు వచ్చేది, ఆచరించేది ఉపవాసం గురించి. ఈ దినాలలో ప్రతి క్రైస్తవుడు ఉపవాసమును ఖచ్చితంగా పాటిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్య ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నదో 40 అనే సంఖ్య కూడా అంత ప్రాముఖ్యతను సూచిస్తున్నది. ఇప్పుడు ఉపవాసంతో కూడిన ఈ సంఖ్యను గురించి తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన 40 రోజుల ఉపవాసాలు పరిశుద్ధ గ్రంథంలో 3 ఉన్నాయి. దేవుడే వాటిని ప్రారంభించాడు. ఉపవాసాన్ని, వారి సామర్థ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభు ఆజ్ఞతో మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండెను. 6 రోజులలో అతడు అన్న పానీయములు ఏమీ ముట్టుకొనలేదు. ఆ శక్తితోనే అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలను దేవుని నుండి పొందాడు. నిర్గమకాండం 34:28. ఎడారిలో నీళ్లు త్రాగకపోతే 24 గంటల్లో మనిషి చనిపోతుంది. దేవుని అపారమైన కృపా కటాక్షములు ఉండటం వల్లనే మోషే అద్భుతంగా బ్రతకగలిగాడు. ఇక రెండవ వ్యక్తి ఏలియా. ఇతను ఒక గొప్ప ప్రవక్త. ఇతడు కూడా 40 దినాలు ఉపవాసం ముందు దూత అతనికి ప్రత్యేక ఆహారం పెట్టాడు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5-8 చదివినట్లయితే, యెజబెలు రాణి తనను చంపచూచున్నదని తెలుసుకొని అరణ్యం గుండా పారిపోవటానికి బయలుదేరాడు. అలా పోతూ అలసి సొలసి ఒక చెట్టు కింద నిద్రించాడు. అప్పుడు ఒక దూత అతనికి తట్టి లేపి, నీవు లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణం చేయవలసి వలనని చెప్పి కాల్చిన రొట్టెను ముంతడు నీళ్లను ఇవ్వగా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగాను. ఆ ఆహార బలంతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయినటువంటి హోరేబు చేరుకొనను. పై విధముగానే లోకరక్షకుడైన యేసు ప్రభు కూడా ఉపవాసం చేయటానికి అరణ్యంలోని కొనిపోబడ్డాడు. లూకా 4:1-2. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరేపణ వలన ఎడారి ప్రదేశములకు నడిపింపబడ్డాడు. అచ్చట 40 రోజులు సాతాను చేసి శోధింపబడ్డాడు. ఆ రోజులలో ఏమీ తినక ఆ విధముగానే ఆకలి కొన్నాడు. తర్వాత ఆయనకు దేవతలను పరిచయం చేశారు. పై ముగ్గురిలో 2 దేవుని ప్రవక్తలైతే మరి ఒకరు సాక్షాత్తు దైవ కుమారుడు. పూర్వ వేదంలో యాజకులు ప్రభువునకు పాప పరిహార బలిగాను ఒక కోడెను, దహన బలిగాను ఏడాది కోడెను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా ఒక ఎద్దును, పొట్టేలును, ధాన్య బలిగాను నూనె కలిపిన పిండిని అర్పించగా ప్రభు వారికి దర్శనం ఇచ్చినట్లు రాయబడి ఉంది. లేవీకాండము 9వ అధ్యాయం 1-4. పాత నిబంధనలో పలు చోట్ల పాప పరిహార బలిగా పశువులను అర్పిస్తున్నట్లు రాయబడి ఉంది. ఎన్ని బలు అర్పించినా మానవుల్లో మార్పు కనపడలేదు. దైవాజ్ఞలను ధిక్కరిస్తూ ముందుకు సాగటం దేవుని హృదయాన్ని కలిచివేసింది. తాను సృష్టించిన మానవాన్ని రక్షించటానికి తానే బలి పశువుగా ఈ లోకంలో అతి పేదరికంతో జన్మించి లోక రక్షణార్థం కల్వరిలో రక్తం చిందించి పాప పరిహారార్థం తన ప్రాణాన్ని అర్పించాడు. నినివే ప్రజలు దేవుని ఉగ్రతను నిలపటానికి 40 దినములు రాజుతో సహా ప్రజలు, పశువులు నిండు మనసుతో ఉపవాసంతో దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నట్లు యోనా 3వ అధ్యాయం 6-10 చదివినట్లయితే అర్థమవుతుంది. ఇలా బైబిల్లో ఎంతోమంది ఉపవాస ప్రార్థన చేసి విజయం సాధించినట్లు చదువుతున్నాము. ఉపవాస ప్రార్థనల వలన ఎన్నో అద్భుతాలు చూడగలము. ఈ 40 దినాల్లో ధ్యానించవలసింది ఉపవాసం గురించి. ఉపవాసంలో 4 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. మొదటిది ప్రార్థన, రెండవది పశ్చాత్తాపం, మూడవది మంచితనం, 4వది త్యాగం. ఈ అంశములు కలిపితేనే ఉపవాస దినాలను సంపూర్తి చేయగలం. ఈ 4 అంశములు యేసుపురం నుంచి ఉద్భవించాయి. పగలంతా మానవ సేవలోనూ రాత్రంతా ప్రార్థనతోనూ గడిపేవాడు. రెండవది మానవాళి పాప ప్రక్షాళనకై ఒలివే తోపులో కన్నీరుతో మొరపెట్టేవాడు. మూడవది కల్వరిలో తను తాను హింసిస్తున్న వారిని గురించి తండ్రికి మొరపెట్టాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు క్షమించండి అంటూ తన మంచితనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 4వది త్యాగం. ప్రభు మానవ రక్షించటానికి తన ప్రాణాన్నే మన కోసం త్యాగం చేశాడు. ఇలాంటివి ఉపవాస ప్రార్థనలు కానీ
కాషాయ బట్టలు, మాలలు ధరించడం వేషధారణ అవుతుంది. ఇలా చేయమని బైబిల్లో ఎక్కడ కూడా బోధించలేదు. కొంతమంది క్రైస్తవులు దీక్షతో ఒక నెల అంతా కఠినమైన ఉపవాసాలతో ఉంటూ ఈ నెల అంతా సినిమాలు చూడమని, సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ తగ్గించుకుంటామని, త్రాగుడు, వ్యభిచారాలకు దూరంగా ఉంటామని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. దీక్ష ముగియగానే యథా రాజా తథా ప్రజ అన్నట్లుంటుంది. అయితే సిరాకు పుత్రినటువంటి యేసు జ్ఞాన గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనంలో చదివినట్లయితే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఎవరైనా తన పాపములకు పరిహారముగా ఉపవాసం ఉండి మరలా ఆ పాపమునే చేసినచో వాని ఉపవాసమునకు ఫలితం ఏమైనా కలదా? వాని ప్రార్థనను ఎవరు ఆలకింతురు అని రాయబడి ఉంది. అలానాడు మోషేకు యావే ప్రభు సినాయి పర్వతంపై 10 ఆజ్ఞలు, నిబంధన పలకలు తానే స్వయంగా రాసి ఇశ్రాయేలు ప్రజలకు ఆచరించమని ఆజ్ఞాపించినట్లుగానే నూతన నిబంధనలో యేసు ప్రభు యూదయ నది ఆవల తీరంలో ఉన్న ఒక పర్వతం నెక్కి పరలోక మార్గమును దారి చూపు అష్టభాగ్యములను మనకు స్వయంగా ప్రసాదించాడు. ఇవే ఉపవాస ప్రార్థనకు మార్గం చూపే అంశములు. మత్తయి 5వ అధ్యాయం 1-12 వచనంలో చదవండి. అష్టభాగ్యములలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు: దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు సంతృప్తిపరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయని పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడని ప్రభు అష్టభాగ్యముల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఇవి ఈనాడు ఈ కాలంలో భయంకరటువంటి ఈ యొక్క 2వ రాకడ కాలంలో జరిగే సంఘటనలకి మనకు మార్గం చూపే అంశములే అష్టభాగ్యములు. ఈ అష్టభాగ్యంలోనే ఉపవాసం అంటే ఏమిటో కూడా మనకు లోతుగా ఆలోచిస్తే, ధ్యానిస్తే అర్థమవుతుంది. నీవు ఉపవాసం ఉండాలంటే కపట వేషధారుల వలె విచార వదనముతో ఉండకూడదు. ఉపవాసం చేయనప్పుడు అదృష్టుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరూ నీవు ఉపవాసం చేస్తున్నావని గుర్తింపరు. అప్పుడు నీ తండ్రి నీకు తగిన బహుమానం ఇచ్చును అంటున్నాడు మత్తయి 6:18. నీ భోజనమును పేదవానికి పెట్టి నీ ఉపవాసం ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ఉపవాస ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. రహస్య కార్యములెలా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానం వసుకును. మత్తయి 6:6. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యంగా చేయము. అట్లయినా రహస్య కార్యములెలా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానం వసుకును. మత్తయి 6:3-4 వచనం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ప్రతి మానవుడు పాపములకు బందీ అయిన వాడే. ఆ పాప బంధాలను తెంచగలిగేది ఉపవాసములతో కూడిన ప్రార్థన. భగవంతుడు మనతో చూచేది పశ్చాత్తాపాన్ని. మనిషి కుమారుడు తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చున్నాడు. నీ తప్పులకై కన్నీటితో పశ్చాత్తాపడి, తండ్రి నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసితిని అని విరిగి నలిన హృదయముతో ప్రభు పాదార్చంత చేరినప్పుడు ఆ దయగల తండ్రి నిన్ను అక్కడ చేర్చుకుంటాడు. ప్రతి పాపి లోకంలో దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్నాడు. నిశ్చయముగా అది నిస్పృహతో కూడిన చీకటి రాత్రి. ఈ నల్లని నేపథ్యానికి ఆవలి కాంతివంతమైన దేవుని ప్రేమ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. పాపం ఎక్కడ వృద్ధి అయిందో అక్కడ దేవుని కృప మరింతగా వృద్ధి అయింది. రోమా 5:20లో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నది: పాపం వలన వచ్చే జీతం మరణం, అయినప్పటికీ దేవుని ఉచిత కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తులో శాశ్వత జీవమని రోమా 6:23లో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఉచిత కృపావరం పొందటానికై ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. 40 రోజుల ఉపవాసం ప్రార్థనలు కాదు, జీవితాంతం ఈ ఉపవాస ప్రార్థనలు కొనసాగాలి. ఉపవాసం అంటే భోజనం మానివేయటం కాదు, మనలో ఉన్న లోపాలను స్మరించుకొని దేవుని దగ్గర కావటం, అతనితో కలిసి జీవించటం. యేసు సంఘానికి కట్టుబాటు విధించాడు. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉందరా? పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండరు. పెళ్లి కుమారుడు ఎడుబాయి కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందరని యేసు పలికి ఉన్నాడు.
మార్కు సువార్త 2వ అధ్యాయం 19-20లో. యేసు మరణించిన తర్వాత శిష్యులు ఉపవాసాలతో దీర్ఘ ప్రార్థనతో గడిపినట్లు మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రజల పశ్చాత్తాపం గురించి యావే ప్రభు ఇలా అంటున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు రండు, ఉపవాసంతో సంతాపంతో ఏడుపుల నా వద్దకు రండు. మీ బట్టలు చించుకుంటే చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకున్నాడు. మీరు నా చెంతకు రండు, నేను కరుణామయుడిని, దయాపడును అంటున్నాడు భగవంతుడు. పై 2 వచనములు అనగా పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం ఉండక్కర్లేదని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రస్తుత కాలంలో ప్రభు కోరిది అదే. ప్రతిరోజు ప్రభు పెళ్లి కుమారులాగా వాక్యం ద్వారా మీతో ఉంటున్నాడు, సత్ప్రసాదం ద్వారా మీలో నివసిస్తున్నాడు, ఎన్నో మంచి కార్యం ద్వారా మీతో నడుస్తున్నాడు. నాకు కావాల్సింది పశ్చాత్తాపూరితమైన హృదయము, వీలైనటువంటి వినయాత్మకమైన హృదయం కావాలంటున్నాడు ప్రభు. కీర్తన 51:17లో నేను మీ నుండి కోరేది కారుణ్యం కానీ బలులు కాదని హోషేయ ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు. ఈ 40 దినాల్లో ఉపవాసం ఉండటం మంచిదే. ఉపవాసం అంటే దేవునికి వాసం చేయటం అని అర్థం. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించు, నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఈ 2 ఆజ్ఞలు భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ 2 ఆజ్ఞలే పరలోకానికి సోపానాలు. లాస్ట్ జడ్జిమెంట్ అనగా తుది తీర్పులో భగవంతుడు మన నుండి కోరేది మనిషిని మనిషిగా ప్రేమించండి, ఆకలిగా ఉన్న వారికి ఆహారం, దప్పికొన్న వారికి దాహం, వస్త్రహీనునికి వస్త్రములు ఇవ్వండి, రోగిని పరామర్శించండి, చెరసాలలో ఉన్న ఖైదీని దర్శించండి, అప్పుడే మీరు పరలోక రాజ్య వారసులని సాక్షాత్ యేసు ప్రభువే మత్తయి సువార్త 25:30-36 ద్వారా పలుకుచున్నాడు. ఇదే పశ్చాత్తాపంతో కూడిన ఉపవాసం. వేషధాంతో కూడిన ఉపవాసాలు వద్దు. ప్రస్తుత కాలంలో మనకు ఉపవాసాలు, ప్రార్థనలు అవసరం. ఆ ఉపవాసం అనేది ప్రభుత్వం జీవించడం, ప్రభుత్వం కలిసి నడవడం, ప్రభుత్వం మాట్లాడడం, ప్రతిరోజు ప్రభుత్వం కలిసి మనం ఎంతో సహవాసంతో ముందుకు అడుగేస్తూ ఎంతో మార్గదర్శనం చూపడం. ఈ యొక్క 2వ రాకడ కాలంలో ప్రస్తుతం భయంకరమైన కాలాలు కాబట్టి మనకి ఇవన్నీ కూడా ప్రభుత్వం జీవించినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే ఉపవాస దినంగా భావించి మన హృదయాల్ని పరిశుద్ధపరచుకొని భగవంతుని సన్నిధిలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనం జీవించినంత వరకు కూడా ఉపవాస ప్రార్థనతో భగవంతుడు జీవించడం ఉపవాస ప్రార్థన. ఇదే ఉపవాసానికి నాంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.